ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన ప్రేమవందనాలు తెలియపరుచుకుంటానండి. చాలా సంతోషము మరి ఒకసారి మీ అందరితో కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభు మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పాణి గారికి, సుప్రియ గారికి కూడా వారు ఇక్కడ ఉన్నప్పటికీ సరే వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇక్కడికి రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బాబాయ్ గారు బెజవాడ ఆసఫ్ గారు. వారు మమ్మల్ని ప్రోత్సహించి వారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. వారిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మంచిదండి. సమయము చాలా అయింది, మనకి కొంచెము సమయం మాత్రమే ఉంది. ఈ కొద్ది సమయంలో కొన్ని విషయాలు మీ గమనంలోకి తీసుకురావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఒక నెల రోజుల క్రితం నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసినప్పుడు ప్రభు సన్నిధిలో నేను అడిగా, తండ్రి ఏం మాట్లాడాలి అక్కడ అని ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని, ఒక వర్తమానాన్ని మీ మధ్యలో పెట్టడానికి నేను ఇష్టపడతా ఉన్నా. వాస్తవానికి దేవుడు ఈ మాటలు నాకు ఇచ్చిన తర్వాత వేరే సంఘాల్లో నేను బోధించాను. దీని తర్వాత కూడా ఈ వర్తమానం ఇంకా అనేక ప్రాంతాల్లో నేను బోధించవచ్చు, కానీ ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధులు అడిగినప్పుడు ఈ సంఘము కొరకు దేవుడిచ్చిన వాగ్దానము. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మంచిది, చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనాన్ని చదివి దాని తర్వాత వెంటనే 5వ వచనాన్ని కూడా చదివి వినిపించారు. 11వ వచనము మొదటిగా చదివి వినిపించండి, తర్వాత 5వ వచనం చదవండి అమ్మ. సూచించుచున్నవి. వారు ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. 5వ వచనాన్ని చదివి వినిపించాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు జీవాత్మను రప్పించుచున్నాను. చాలండి, గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఏ సందర్భములో ఈ మాటలు రాయబడుతున్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే క్లుప్త వివరణ ఇచ్చిన తర్వాత వాక్య ధ్యానములోకి మనం వెళ్దాం. యూదుల్ని పరిపాలించిన ఆఖరి 2వ రాజు ఎవరంటే యెహోయాకీను అనే రాజు పరిపాలన చేస్తున్నప్పుడు నెబుకద్నెజరు వచ్చి యూదులందరినీ కూడా మొదటిగా కొంతమంది రాజు కుటుంబంలో వారిని పట్టుకు వెళ్ళిపోయారు. దాని తర్వాత రెండోసారి అనేక మందిని అతడు తీసుకువెళ్ళిపోయిన తర్వాత వారిని రాజ సముఖంలో పెట్టలేదు, కానీ క్యాబారు అనే ఒక నది దగ్గర వారందరిని పెట్టి వారి ద్వారా భయంకరమైన వెట్టి పనులు జరిగిస్తూ ఉన్నాడు. వారిని బానిసలుగా చూస్తూ వారికి భయంకరమైన పనులు అప్పగిస్తూ ఆ భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఒక కీర్తనలో ఆ ప్రాంతంలో వారు ఉండి రాసిన కీర్తన ఏంటంటే, నీ పసిపిల్లలను బండకేసు కొట్టువాడు ధన్యుడు అని ఒక కీర్తనలో రాయబడి ఉంటారు. అది మనం మామూలుగా చదువుకుంటే మనకేం అర్థం కాదు. ఇదేంటి, దేవుని లేఖనాల్లో ఈ మాటలు ఉన్నాయేంటి? నీ పసిపిల్లలను బండకేసు కొట్టినవాడు ధన్యుడని ఎలాగంటారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాటలు ఎవరంటున్నారంటే, ఈ యూదా ప్రజలందరూ కూడా ఆ భయంకరమైన చెరలో, ఆ కొలిమిలో ఉన్నప్పుడు వారిలో వచ్చే మాటలు. ఈ బబులోని యొక్క పసిపిల్లల్ని బండకేసు కొట్టినప్పటికీ సరే అది ఏమీ తప్పు కాదు, నేరము కాదు. ఎందుకంటే వారు మమ్మల్ని అంతలాగా హింసిస్తూ ఉన్నారు. చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే, గర్భిణీ స్త్రీలను కూడా విడిచిపెట్టకుండా వారు గర్భము ధారించి ఉండగా కత్తి తీసుకుని తల్లిలో నుండి బిడ్డలోకి కత్తి దూసుకు వెళ్ళిపోయేదా. భయంకరమైన చెర, భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారిలో వారు అనుకుంటున్నారంట. ఈ 11వ వచనంలో వారు అనుకుంటున్న మాట ఏంటంటే,
మనము ఎండిన ఎముకలు వంటి వారుగా మనం ఉన్నా, మనలో ఏ మాత్రము కూడా ఆశ లేదు, మన ఆశలన్నీ కూడా నిరాశలైపోయినాయి, మనం తలంచింది ఒకటి, ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఒకటి అని వారు చాలా నిరాశలో ఉన్నప్పుడు దేవుడు యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీలో నా జీవాత్మను ఉంచబోతున్నాను. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆ ఎండిపోయిన పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు దేవుడు వారితో అంటున్న మాట ఏంటంటే, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో ఏం పుట్టిస్తానంటే జీవాత్మను పుట్టిస్తాను. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆ రోజు యెహెజ్కేలు ద్వారా దేవుడు ఆ మాట మాట్లాడాడు. ప్రభు ఈరోజు ఈ సంఘముతో కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు జీవితంలో ఏ ప్రాంతంలో ఎండిపోయి కూర్చున్నారో నాకు తెలియదు, కానీ కొంతమంది ఆధ్యాత్మికంగా ఎడారి వంటి అనుభవాలు ఉండొచ్చు. వారు ఆధ్యాత్మికంగా వారు ప్రారంభించినప్పుడు భక్తిలో ఎంతో వేగవంతంగా కొనసాగుతూ ప్రార్థనా జీవితంలో, అదేవిధంగా వాక్య ధ్యానములో సంఘము సహకరించే విషయంలో ఎంతగానో ముందుకు వెళ్తున్న వారు చల్లారిపోయిన వారు ఉండొచ్చు, ఎండిపోయిన వారు ఉండొచ్చు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. లేకపోతే ఆర్థికంగా ఎండిపోయిన పరిస్థితులు ఇక్కడ కూర్చున్న వారు ఉండొచ్చేమో, లేకపోతే ఆరోగ్యపరంగా ఎండిపోయిన పరిస్థితులు, ఇంకా నా వల్ల కాదు, ఇందులో నుంచి నేను బయటికి రాలేను అనుకున్న వారు ఉండొచ్చేమో, లేకపోతే కుటుంబపరంగా కుటుంబంలో ఎటు చూసినా కూడా నాకు అసమాధానమే, కుటుంబంలో ఎటు చూసినా కూడా నాకు గొడవలే, కుటుంబంలో ఎటు చూసినా కూడా నాకు జగడములే కనిపిస్తున్నాయి అన్న వారు ఉండుండొచ్చేమో. నా ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీ బ్రతుకులో ఏ ప్రాంతములో మీరు ఎండిపోయినప్పటికీ సరే, నేను దానిలో జీవాత్మను నింపబోతున్నాను. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నేను జీవాత్మను నింపబోతున్నా. ఎండిపోయిన నీ జీవితాన్ని నేను అలా విడిచిపెట్టను, కానీ ఎండిపోయిన నీ జీవితాన్ని నేను చిగురింపజేస్తా. ఎడారి వంటి నీ బ్రతుకును ఏదైనా వలె నేను మారుస్తానని ప్రభు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నేను త్వరగా వాక్యము చెప్పుకుంటూ వెళ్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా వాక్యం పైన ఆసక్తి చూపించాలని ప్రభు బాణ తెలియపరుస్తున్నా. ఇదే పరిస్థితిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటంటే హిజ్కియా. హిజ్కియా యూదుల్ని పరిపాలించిన రాజులో మనం లెక్క పెట్టగలిగితే కనుక 15వ రాజుగా అతడు కనిపిస్తాడు. అతనిలో ఎన్నో శ్రేష్టమైన గుణాలు మనకు కనిపిస్తాయని వివరించడానికి సమయం సరిపోదు. ఆయనకున్న శ్రేష్టమైన అనుభవాలు క్లుప్తంగా ఒక అవుట్లైన్గా చెప్పుకుని వెళ్ళాలంటే గనక, ఆయన దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అతడు రాజైన మొదటి సంవత్సరమున మొదటి నెలన అతడు దేవాలయం యొక్క ఆ గుమ్మములను ఏం చేశాడంటే తెరిచిన వాడిగా ఉన్నాడు. స్తోత్రం చెల్లిందా? ఇంకా మనం చూడగలిగితే గనక తన ఆస్తిలో ఒక భాగాన్ని దేవుని కొరకు అర్పించాడు. అదేవిధంగా మనం చూడగలిగితే యాజకులతో ఎంతో ప్రీతికరముగా మాట్లాడే ఒక గొప్ప రాజుగా హిజ్కియా గురించి అనేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఈ రాజు ఎంతో విజయవంతంగా తన దేశాన్ని పరిపాలించుకున్న వేళలో ఒక శత్రువు తన దేశానికి వచ్చాడు. అప్పటికే ఆ శత్రువు ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు 4 ప్రాముఖ్యమైన రాజ్యాల గురించి మనం మాట్లాడుకుంటాం. మొట్టమొదటి రాజ్యం ఏంటంటే బబులోను, దాని తర్వాత మెడో పెర్షియన్స్ అనగా మాదీయుల పారసికుల రాజ్యము, మూడవదిగా గ్రీకు రాజ్యము, 4వదిగా రోమా రాజ్యం గురించి మాట్లాడుకుంటాం. దానికంటే ముందుగా శక్తివంతమైన రాజ్యం ఏదన్నా ఉందంటే అషూరు రాజ్యం కనిపిస్తాము. ఈ అషూరు రాజ్యంలో ఒక రాజు సన్హెరీబ్ అనే రాజు అప్పటికే ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా జయించుకుంటూ వస్తూ ఉన్నాడంట. అతని ముందు ఏ రాజ్యము కానీ, ఏ సైన్యము కానీ, ఏ రథములు కానీ, ఏ రౌతులు కానీ ఏది కూడా అతని ముందు నిలబడలేని పరిస్థితి. అటువంటి రాజు ప్రపంచంలో అన్ని దేశాలను కూడా జయించుకుంటూ వచ్చేసి ఎక్కడికి వచ్చాడంటే యూదా దేశానికి కూడా వచ్చాడు. యూదా దేశానికి వచ్చాడు, కానీ యూదుల్లో ఎక్కడ కూడా భయం కనిపించట్లేదంట. యూదా దేశానికి వచ్చి యెరూషలేము చుట్టూ కూడా అతడు ముట్టడి వేశాడంట. అక్కడ రాయబడిన మాటలు, యెరూషలేము చుట్టూ కూడా అతడు ముట్టడి వేసినప్పటికీ సరే ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎవ్వరూ కూడా ఏమాత్రము భయం కనపరచట్లా, లేకపోతే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోదామనే ఆలోచన కనిపించట్లా. అందరూ కూడా చాలా బలముగా అదే దేశంలో నిలబడిపోతూ ఉంటే ఆ యొక్క శత్రువు అంటున్న మాట 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనాన్ని చదివి వినిపించాడు.
రెండో రాజుల గ్రంథము 19వ అధ్యాయం 24వ వచనం. రెండో రాజుల గ్రంథము 19వ అధ్యాయం 24 అండి. చదవండి అమ్మా. నా అరికాల చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నిటినీ నేనేం చేశానంటే ఎండిపోజేశాను. చాలా శత్రువు అంటున్నాడు, నా అరికాల చేత నేనేం చేశానంటే దిట్టమైన స్థలములన్నిటిని కూడా, నదులన్నిటిని కూడా నేనేం చేశానంటే ఎండిపోయేలా చేశాను. మన వాక్యాంశం ఏంటంటే, ఎండిపోయిన మన జీవితాన్ని దేవుడు ఏమంటున్నాడంటే తన జీవాత్మతో నింపి ఆయన చిగురింప చేస్తానంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఇక్కడ శత్రువైన సన్హెరీబు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే నా అరికాలతో, అంటే ఎంత చులకనగా మాట్లాడుతున్నాడంటే యూదా ప్రజలతో, నేను మీ మీదకి రావడానికి నా పూర్ణ బలం ఏమవసరంలా, నా పూర్ణ శక్తి ఏమవసరంలా, లేకపోతే నేను పరిపూర్ణంగా ఏమి మీతో యుద్ధం చేయవసరం లేదు, కానీ నేను అరికాలతోనే ఏం చేయగలిగానంటే దట్టమైన స్థలములను నదులన్నిటిని కూడా నేనేం చేశానంటే ఎండ పెట్టానంటే ఎడారి వలె నేను మార్చేశానని చెప్పి శత్రువు మాట్లాడుతున్న వేళలో హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? వేరే రాజుల యొక్క సహాయం కొరకు వల్ల, లేకపోతే తన రథాలు ఎన్ని ఉన్నాయి, తన సైన్యం ఎంత ఉంది, ఏది చూసుకోలేదు, కానీ నేరుగా మొదటి వచనంలో చూడగలిగితే గనక అతడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయంకి వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ముట్టడి వేయబడిన యెరూషలేములో వారు కదలలేదంట. ఎందుకు వారు కదలలేదంటే దానికి గల కారణం ఏంటంటే, శత్రువు ఎంత గొప్పవాడైనా మేము ప్రార్థన చేయగా మా దేవుడు మా పక్షముగా ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. శత్రువు ఎంత బలమైన వాడైనప్పటికీ సరే మేము ప్రార్థన చేయగా మా దేవుడు ఆకాశమును చీల్చుకుని మా పక్షముగా యుద్ధం చేస్తాడు. ఈ ధైర్యముతో వారు ఉన్నారు కనుక ముట్టడి వేయబడిన యెరూషలేములో నుండి వారు కదల్లా. మన జీవితంలో కూడా ముట్టడి వేయబడిన పరిస్థితి అంటే మనందరికీ ఉదాహరణకి చెప్పాలంటే కోవిడ్లో మనందరం చూసామండి. ఎవరు కూడా ఊరు దాటడానికి లేదు, ఊరిలోకి ఎవరు రావడానికి లేదు. మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ భారతదేశంలో ఏంటంటే ఒక్కరు కూడా ఊరు రావడానికి లేదు. అది వాడి సొంతుళ్ళైనా లేకపోతే అత్తోరిళ్ళైనా, అది ఏ ఇల్లు అయినప్పటికీ సరే, వారు ఎంత దూరంలో ఉన్నప్పటికీ సరే ఎక్కడున్నవారు అక్కడే ఉండాలి. ముట్టడి వేయడం అంటే శత్రువులు ఏం చేస్తారంటే ఒక రాజ్యాన్ని వారు స్వాధీనపరుచుకునే ముందు ఆ దేశమునంతటిని కూడా ముట్టడి వేస్తారు. దాని అర్థం ఏంటంటే ఆ దేశంలోకి ఏది అనడానికి లేదు, ఆ దేశంలో నుండి బయటికి ఏది రావడానికి లేదు. ఒక దేశం కనుక ముట్టడి వేయబడితే దాని యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ ఏమైపోతాయి అంటే పడిపోతాయి. ఆ దేశంలో పంట పండుతుంది, కానీ అది బయటికి పంపించబడడానికి అవకాశం, లేకపోతే ఆ దేశ ప్రజల యొక్క అవసరతలు బయట దేశంలో పండే ఉంటాయి, అవి ఈ దేశంలోకి రావడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వారు నిలకడగా ఉన్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూడొచ్చు. మన జీవితంలో ఎప్పుడు కూడానండి, ఎప్పుడైతే ముట్టడి వేయబడుతున్న పరిస్థితులు మనం అనుభవిస్తామో మన విశ్వాసంలో మనం ఎలా ఉండాలంటే నిలబడిన వారిగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మనకి రావాల్సిన ప్రమోషన్ని ఆపేవారు కొంతమంది ఉండొచ్చు, మనకి రావాల్సిన ప్రాఫిట్ని ఆపేవారు కొంతమంది ఉండొచ్చు, మనకి రావాల్సిన ప్రొవిజన్స్ని ఆపేవాళ్ళు అనేక మంది ఉండొచ్చు. కానీ ఎంత ప్రతికూలమైన పరిస్థితులు మన ముందున్నప్పటికీ సరే విశ్వాసంలో ఎప్పుడు కూడా నిలకడగా ఉండేవారిగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. విశ్వాసులు ఎక్కడ కూడా అడుగు జారని వారిగా ఉండాలి. విశ్వాసులు ఎప్పుడు కూడా నిలకడగలిగిన వారిగా మనం ఉండాలి. ఏ పరిస్థితి మనల్ని కదల్చడానికి వీరులేదు, ఏ అపాయకరమైన వార్త మనల్ని కదల్చడానికి వీరులేదు. ఎందుకంటే మన పక్షము ఉన్న దేవుడు గొప్ప దేవుడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? మనం ఆరాధిస్తున్న వాడు సర్వశక్తిమంతుడు గనక ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? ఆయన ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితినైనా ఆయన మార్చగలిగిన గొప్ప దేవుడిగా ఉన్నాడు కనుక మనం ఏం చేయకూడదంటే భయపడే వారిగా మనం ఉండకూడదు. ఇక్కడ హిజ్కియా ఈ వార్త విన్న వెంటనే నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవాలయంకి వెళ్ళిపోయాడు. అతనికి తెలుసు తన జీవితంలో ఆపద వచ్చిన వెంటనే, కష్టం వచ్చిన వెంటనే, ఇబ్బంది కలిగిన వెంటనే
తన జీవితాన్ని సరిచేయగలిగిన ప్రాంతం ఏంటంటే అది దేవుని సన్నిధి తప్పితే మరొకటి ఏది కూడా లేదు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మన జీవితంలో ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా మనం రాగలిగిన మొట్టమొదటి స్థలం ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను మనం ఎరిగిన వారిగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవారుగా, లేకపోతే నిర్లక్ష్యముగా ఆరాధనకు వచ్చేవారుగా, లేకపోతే ఏవో పనులు ఉన్నాయని చెప్పి ఆరాధన మానుకునేవారుగా మనం ఉండకూడదు. కానీ దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మనం ఎరిగిన వారుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఒక సైన్ బోర్డు కనిపిస్తారు. ఏంటి ఆ సైన్ బోర్డు అంటే, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక సైన్ బోర్డు కనిపిస్తుంది. ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంటారు. అనుకోని సంఘటన, అనుకోని విషయం ఏదన్నా జరిగితే ఈ దారి గుండా మీరు వెళ్ళిపోవాలని రాయబడి అన్ని స్థలాల్లో కూడా ఆ సైన్ బోర్డు కనిపిస్తాయి. కానీ ఏకైక స్థలము ఎమర్జెన్సీ ఎంట్రీ ఉండే స్థలం ఏంటంటే అది దేవుని మందిరం మాత్రమే. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నీ కష్టం వచ్చిన వెంటనే, ఇబ్బంది వచ్చిన వెంటనే, నీకు కన్నీరు వచ్చిన వెంటనే రాగలిగిన స్థలం ఏదన్నా ఉందంటే అది కేవలము దేవుని మందిరం మాత్రమే. ఆ మందిరాన్ని ఎప్పటికీ అన్నటికీ మనం విడిచిపెట్టకూడదు. ఒక స్త్రీ గురించి రాయబడి ఉంటారు. ఆమె 84 సంవత్సరాలు దేవాలయాన్ని ఏం చేయలేదంటే విడిచిపెట్టలేదు. అన్న అనే ఒక ప్రవక్తిని గురించి రాయబడిన మాట, 84 సంవత్సరాలు ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టలా. యవ్వన ప్రాయములో ఆమె తన భర్తను కోల్పోయిన తర్వాత తన జీవితం ఎడారి వంటి అనుభవాల కింద అయిపోవచ్చేమో. కానీ ఆమె అనుకున్నది ఏంటో తెలుసా? నాకు కొండంత దేవుడు నాతో ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? పర్వతం వంటి దేవుడు నాతో ఉన్నాడు. నా సృష్టికర్త నాకు భర్తగా ఉన్నాడు కనుక నేను ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. నేను ఆయన దేవాలయంలో గడిపితే చాలని చెప్పి 84 సంవత్సరాలు దేవాలయాన్ని ఏం చేయలేదంటే విడిచిపెట్టాలి. మనం సంవత్సరంలో 52 వారాలు ఉంటే ఎన్ని వారాలు దేవుని సన్నిధికి వస్తున్నాము మనం ఆలోచన చేయాలి. మనం ఏదైనా ఈజీగా ఎక్కడికైనా మానేసే స్థలం ఏదన్నా ఉందంటే ఇది దేవుని మందిరమే. ఏదో చిన్న అవకాశం దొరికితే, చిన్న సాకు దొరికితే చాలు ఏది మానేస్తారండి? ఏది మానేస్తారండి? దేవుని మందిరం మానేస్తారు. ఒకసారి మా బాబాయ్ గారు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఆవిడింట్లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చాలా నెలలు అయిపోతున్నాయి. చాలా నెలలు అవుతున్నాయి కానీ ఆమె మందిరానికి రావట్లేదు. అప్పటికి 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. ఇన్ని నెలలు అయిపోయినా మందిరానికి రావట్లే. ఏంట్రా బాబు మందిరానికి రావట్లేదు, ఏమైందని చెప్పి మేము వెళ్ళాం. ఏంటి దిగులుతో ఉందా, బాధతో ఉందా, వేదనతో ఉందా, ఏంటి పరిస్థితి అని మేము వెళ్ళేసరికి ఆవిడ 4 కేజీలు చేప ఏం చేస్తుందంటే తోమేస్తుందా. ఎన్ని కేజీలు చేప అండి? 4 కేజీలు చేప తోముతుంది. తినడానికి బాధలా, లేకపోతే ఉండడానికి బాధలా, ఎక్కడికో రావడానికి బాధ వచ్చేస్తుందంటే దేవుని మందిరానికి రావడానికి బాధ వస్తుంది. ఎప్పుడు కూడా ఎన్నడికి కూడా మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఈ నెల కాదు, సెప్టెంబర్ నెలలో 24వ తారీఖు 22వ తారీఖు అనుకుంటా మా తల్లి సంఘంలో ఒక కుటుంబంలో ఒక ఆమె చనిపోయింది. ఆమెకి 2 కుమార్తెలు. ఒక కుమార్తెకి వివాహం అయింది, ఇంకో కుమార్తెకి వివాహం కాదు. చనిపోయింది. ఎంతో బాధపడ్డారు, ఎంతో వేదన. ఆసఫ్ గారేమో ఆయన లండన్లో ఉన్నారు, మేము ఇండియాలో ఆ కార్యక్రమాలన్నీ జరిగించిన తర్వాత కరెక్ట్గా 2 రోజులకి మా చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అయిన వెంటనే మందిరంలో మొట్టమొదటిగా చూసింది ఎవరనంటే ఆ ఫ్యామిలీని మేము చూసాం. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. తల్లిని కోల్పోయిన 2 పిల్లలు ఉన్నారు, భార్యని కోల్పోయిన ఒక భర్త ఉన్నాడు. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ మొదటి వ్యక్తులు మాట నేను చెప్పేది, మధ్యలో రావడం కాదు. మొదట ఎవరు కనిపించారంటే వారు మాత్రమే కనిపించారు. మనము దేవుని మందిరానికి ఇచ్చే ప్రాముఖ్యత ఏంటో మనం గ్రహించాలి. దైవ సన్నిధి అంటే ఆసక్తి ఉంటుందా? దేవుని మందిరం అంటే ఆసక్తి కలిగిన వారుగా మనం ఉంటున్నామా లేదా మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధి మాత్రమే మన పరిస్థితులను మార్చగలిగిన స్థలము. గట్టిగా స్తోత్రం చెల్లిందా? దేవుని సన్నిధి మాత్రమే మన పరిస్థితులను అదేం చేస్తుందంటే మార్చగలిగిన స్థలం. హిజ్కియా వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. దైవజనుడికి వర్తమానం తెలియపరిచిన ద్వారా దాని తర్వాత
దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట మనం చూద్దాం. 2 రాజుల గ్రంథము, అదే 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనాన్ని చదివి వినిపించండి. యెషయా చెప్పినదేమనగా, నీకు ఏది సూచన యగునో ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యము. చదవండి అమ్మా. మీరు భుజింతురు. చాలండి. ఇక్కడ చూడగలిగితే గనక శత్రువు అంటున్న మాట, నా అరైకాలతో నేనేం చేస్తానంటే దిట్టమైన ప్రతి స్థలాన్ని కూడా నేనేం చేస్తానంటే ఎండ చేస్తున్నాను, ఎడారి వలె మార్చేస్తున్నాను. ఇలా శత్రువు భయపెడుతున్న వేళలో హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళి అతడు ప్రార్థన చేయగా దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. బహుశా శత్రువు ఇలా చేసి ఉండొచ్చేమో, ఆ దేశానికి రావాల్సిన నీటి సరఫరా అంతా ఆపేసి ఉండొచ్చు, ఆ దేశానికి వెళ్ళవలసిన నీటి సదుపాయాలన్నింటినీ కూడా ఆపేసి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీకు ఒక సూచన ఇస్తున్నాను. ఏంటంటే ఈ సంవత్సరమున పంట ఎలా పండుతుందంటే పైనుండి వచ్చే వర్షం వల్ల కాదు, లేకపోతే నీటి వాగుల నుండి వచ్చే వర్షం వల్ల కాదు, లేకపోతే నీకు ప్రతి సంవత్సరం వస్తున్న వాటర్ రిసోర్సెస్ వల్ల కాదు, కానీ నీవు నా దేవుని మందిరంలో కార్చిన కన్నీరును బట్టి ఈ సంవత్సరమున ఆ పంట దానికి అది ఏమవుతుందంటే పండుతుంది. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. శత్రువు అనుండొచ్చేమో, నీ నదులన్నిటిని కూడా ఎడారి వలె నేను మార్చాను, నీ దేశానికి రావాల్సిన ఆ నీటి సరఫరానంతటిని కూడా ఎడారి వలె మార్చాను. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని నేను సెలవిస్తున్న మాట ఏంటంటే ఈ సంవత్సరం దానంతటా అదే పండు ధాన్యాన్ని మీరు తింటారు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఎలా జరుగుతుందండి? దేవుడు అంటున్న మాట, ధాన్యమునకు ఆయన ఆజ్ఞ ఇవ్వగలిగిన వాడంట. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడంట. ఆ ధాన్యం ఏమవుతుందంటే అది పండుతుంది. దానికి నీటితో పని లేదు, దానికి లేకపోతే ఆ నీటి వాటర్ సప్లైతో పని లేదు, దేనితో పని లేదు. పైనుంచి వచ్చే వర్షం కాదు, నీటి వాగుల వల్ల కాదు, కానీ నీవు నా సన్నిధిలోకి వెళ్ళి విశ్వాసముతో కన్నీరు విడిచావు కదా, ఆ కన్నీరు ద్వారా వచ్చిన ప్రతిఫలం ఏంటంటే దానంతటా అదే పండు ధాన్యాన్ని మీరు తింటారు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇస్తున్న మాట ఏంటంటే ఎలా జరుగుతాయి ఈ పరిస్థితులు? మీలో ఒక ప్రశ్న ఉండొచ్చేమో, ఈ పరిస్థితులు ఎలా జరుగుతాయి? నా దగ్గర ఉన్న ఈ కొన్ని వనరులను బట్టి నేను దీన్ని ఎలా జయించను? నాకున్న ఈ చిన్ని వ్యాపారముతో, లేకపోతే నాకున్న ఈ చిన్ని ఉద్యోగముతో, నా ముందున్న ఆర్థిక పరిస్థితులను నేను ఎలా ఎదుర్కొంటాను? నాకున్న పరిస్థితులతో నేను ఎలా విజయాన్ని పొందుతాను అని మనం అనుకునే పరిస్థితులు ఉంటే ప్రభు అంటున్న మాట, ఆయన ఆజ్ఞాపిస్తాడు, దానంతట కార్యాలవే జరుగుతాయి. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. అహరోను గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ కర్ర ఎలా చిగురించిందయ్యా అంటే దేవుడు ఆజ్ఞాపించాడు, అది చిగురించింది. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. సారెపతి విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ యొక్క పిండిలో, నీ యొక్క తొట్టిలో పిండి ఎలా ఉబ్బికింది, నీ బుడ్డిలో నూనె ఎలా ఉబ్బికిందంటే దేవుడు ఆజ్ఞాపించాడు, అది ఉబ్బికింది. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. సారెపతి విధవరాలు చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ప్రతి ఇంటిలో పిండి అయిపోవచ్చాము. పక్కనున్న రూతు సిస్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పిండి అయిపోవచ్చేమో, లేకపోతే ఎస్తేరమ్మ గారి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పిండి అయిపోవచ్చేమో, సంపన్నులందరి దగ్గర కూడా పిండి అయిపోవచ్చు, నూనె అయిపోవచ్చు, అన్నీ అయిపోవచ్చు. ఆఖరికి ఆహాబు కూడా గడ్డి సంపాదించుకోవడానికి అతడు తిరుగుతున్న పరిస్థితులేమో, రాజులు కూడా అనాథులుగా మార్చబడిన పరిస్థితులేమో, ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, ఆయన సెలవిస్తే చాలు, దానంతటా అవి కార్యాలు జరుగుతాయి. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, నేను పైనుండి వచ్చే వర్షం వల్ల కాదు, లేకపోతే నీటి నదుల నుండి వచ్చే నీటి వల్ల కాదు, కానీ నా సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరు ఉంది చూసావే, ఆ కన్నీరు ద్వారా నేను చేసే కార్యం ఏంటో తెలుసా? దానంతటా అదే పండు ధాన్యాన్ని మీరు తింటారు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుడు ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే ఎడారి వంటి మన పరిస్థితులను ఆయన జీవాత్మతో ఆయన నింపనై ఉన్నాడంటే. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఇలా శత్రువు ముట్టడి వేశాడు, తన సైన్యాన్ని తీసుకొచ్చాడు. సైన్యాన్ని తీసుకొచ్చి
తన దేశం అంతా కలవరపెడుతున్నాడు. ఆ కలవరపెడుతున్న వేళలో హిజ్కియా ప్రార్థన చేయగా దేవుడు ఆకాశము నుండి ఒక దూతను పంపించాడు. యూదులను పరిపాలించిన రాజులు ఎవ్వరు కూడా విట్నెస్ చేయలేని కార్యాలు, 2 కార్యాలు హిజ్కియా విట్నెస్ చేశాడు. ఏంటి అంటే, ఒక్క రోజులో 185,000 మంది సైన్యము హతమార్చబడ్డారు. అంతేకాదు కానీ ప్రపంచంలో అతనికి వచ్చిన రోగం ఎవరికి వచ్చినా మరణిస్తుంటే అతడు 15 సంవత్సరాలు అతడు ఎంతో ఆరోగ్యకరంగా బ్రతికాడు. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే, ఎడారి వంటి తన పరిస్థితుల్లో అతడు వెళ్ళిన స్థలం ఏంటంటే దేవుని మందిరం. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుని మందిరంకి వెళ్ళి అతడు ప్రార్థన చేయగా దేవుడు గొప్ప ఘనమైన కార్యములు హిజ్కియా జీవితంలో జరిగించాడు. ఆయన ఈరోజు సెలవిస్తున్న మాట, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో, మన జీవితాన్ని ఆయన చిగురింప చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆయన ఎడారిని ఏదేను వలె మార్చునై ఉన్నాడని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు వరకు చెప్పింది ఏంటంటే జస్ట్ ఉపోద్ఘాతం మాత్రమే. ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంటుందండి. ఇక ప్రసంగం ఎంత ఉంటుంది అని మీరు అనుకోమాకండి. 2 విషయాలు మీ గమనంలోకి తీసుకుని వచ్చి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతా ఉన్నా. ఏంటి 2 విషయాలు అంటే, అసలు చాలా మంది యొక్క జీవితాలు నిత్యము ఎడారి వంటి అనుభవాలుగానే ఉండిపోవడానికి గల కారణమే. ఒక 2 కారణాలని ఈరోజు ధ్యానిద్దాం. అసలు కొంతమంది జీవితాలను మనం పరీక్షించినట్లయితే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పే మాట ఏంటంటే, మాకు ఎప్పుడు బాగోదండి, మాకు ఎప్పుడు అనారోగ్యమేనండి, మాకు ఎప్పుడు ఆర్థిక పరిస్థితులేనండి, మాకు ఎప్పుడు కుటుంబంలో సమస్యలేనండి అని చెప్పి నిత్యము ఎడారి వంటి అనుభవం. సర్వశక్తిమంతుడైన దేవుని మనం కలిగి ఉన్నా ఈ దేవుడు మన జీవితంలో ఎందుకు జోక్యం చేసుకోవట్లా? ఈ దేవుడు హిజ్కియా జీవితంలో చేసిన ఘనమైన కార్యములు మన జీవితంలో ఎందుకు చేయట్లా? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన బలములో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన మహిమలో ఏమాత్రము కూడా మార్పు లేదు. మరి ఎందుకంటే దేవుడు వారి జీవితంలోనే జరిగించాడు, మా జీవితంలో జరిగించట్లేదనే ఒక క్వశ్చన్ ఉంటే కనుక దేవుడు ఈరోజు 2 విషయాలను ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు. ఎందుకు కొంతమంది నిత్యము ఎండిపోయిన పరిస్థితుల్లో ఉండడానికి గల కారణం ఏంటో మొదటి కారణం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి వినిపించండి. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చాలండి. సూర్యుడు ఉదయించినప్పుడు దానిలో ఏమి లేదంటే వేరు లేనందున అది ఏమైపోయిందంటే ఎండిపోయిందంట. ఏంటి సూర్యుడు, ఏంటి వేరు అని ఆధ్యాత్మిక కోణంలో మనం చూడగలిగితే, సూర్యుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ శ్రమలు వస్తున్నప్పుడు కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో ఏది లేదంటే వేరు అనే అనుభవం లేదు. ఏంటి వేరు అంటే లోతైన ఆధ్యాత్మిక అనుభవం వారిలో లేనందున వీరేమైపోతున్నారంటే ఎండిపోయిన వారుగానే మిగిలిపోతున్నారు. నా మాటలు మీకు అర్థమైనాయండి? సూర్యుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాడు. వేరు దేనికి సాదృశ్యంగా ఉందంటే లోతైన ఆధ్యాత్మిక జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ శ్రమలు, ఈ కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది ఎండిపోతున్నారంట. ఎండిపోయిన పరిస్థితుల్లో చిగురించవలసిన వారు, ఎడారి వంటి అనుభవాల్లో ఫలించవలసిన ఈ విశ్వాసులు అంట కొంతమంది ఏమైపోతున్నారంటే వారిలో వేరు లేనందున వారు ఏమైపోతున్నారంటే ఎండిపోయిన పరిస్థితి. మన జీవితంలో ఎప్పుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం చిగురిస్తామంటే మనలో లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు ఉండాలి. చాలా మందిలో ఏంటంటే నామకార్థ భక్తి ఉంటారు. శుక్రవారం వచ్చిందా ఏదో కొంత సమయం దేవుని మందిరానికి వెళ్ళాలి, కొంత సమయం పాటలు పాడాలి, విన్నట్టుగా నటించాలి, వెళ్ళిపోవాలన్నట్టుగా చాలామంది ఉంటారు. ఇది ఏంటంటే నామకార్థ భక్తి. మళ్ళీ ఆ తర్వాత వారం అంతా దేవునితో వారికి ఎటువంటి సంబంధం కూడా ఉండదు, దేవునితో ఎటువంటి రిలేషన్ ఉండదు, దేవునితో ఎటువంటి కనెక్షన్ ఉండదు మాట. మరలా శుక్రవారం వచ్చిందా మందిరంకి రావాలి, కొంత సమయం గడపాలి, వెళ్ళిపోవాలి. ఇది ఏ అనుభవం అంటే
వేరు లేని అనుభవం అనగా లోతైన ఆధ్యాత్మిక జీవితం లేని అనుభవం. ఇటువంటి అనుభవంలో ఉంటూ దేవుడు నా జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించాలని మనం ఎక్స్పెక్ట్ చేసినవి కూడా జరగవు. మనం దేవుడితో ఒక బలమైన సంబంధము లేకుండా ఆయన దగ్గర నుండి బలమైన కార్యాలు పొందుకోలేమని మనము స్పష్టం చేసుకోవాలి. దేవుడితో ఎప్పుడైతే ఆధ్యాత్మిక లోతైన అనుభవాల్లో ఉంటామో, ఆయన దగ్గర ఎప్పుడైతే యథార్థవంతులుగా ఉంటామో, అన్ని విషయాల్లో ఎప్పుడైతే ఆయనకి నమ్మకంగా ఉంటామో, అప్పుడు ఆయన మన జీవితంలో ఘన కార్యాలు జరిగిస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. అప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరలోకము చేల్చబడి ఆయన దూత యొక్క సహాయం మన దగ్గరికి వస్తుంది. మనం ప్రార్థన చేస్తే ఏం చేల్చబడుతుంది? మనం ప్రార్థన చేస్తే ఏం చేల్చబడుతుందంటే పరలోకంగా చేల్చబడి చాలామంది ప్రార్థన చేస్తారు. చాలామంది ప్రార్థన చేస్తే పరలోకం నుండి దూత రావడం కాదు, కానీ ఆవలింతలు వస్తూ ఉంటాయి. మాట ప్రార్థన చేస్తే పరలోకం నుండి దూత రావడం కాదు, ఆవలింతలు వస్తాయి. లేకపోతే నిద్ర వస్తుంది కాదు. మనము ప్రార్థన చేయగా పరలోకము చేల్చబడడం ప్రతి ఒక్కరు కూడా విట్నెస్ చేయాలి. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మనము ప్రార్థన చేయగా దేవుని యొక్క సహాయం రావడం మనం చూడాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే లోతైన ఆధ్యాత్మిక అనుభవం కలిగినప్పుడు, అన్ని విషయాల్లో దేవుడితో నమ్మకంగా ఉన్నప్పుడు ఇట్టి కార్యాలు మనం చూస్తాం. చాలామంది కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు, కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. కొంతమంది ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటారు, కానీ దేవుడితో ఒక సరైన సహవాసము సంబంధం. కొంతమంది నమ్మకంగా ఆరాధన చేస్తారు, కానీ దేవుని పని అంటే నిర్లక్ష్యం ఉంటుంది. కాదు. అన్ని విషయాలు మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారిగా ఉంటాం. ఒక ఇద్దరు కపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్ళారంట. వాళ్ళు ఒక పిక్నిక్కి వెళ్తా ఒక రెస్టారెంట్ లాగి అక్కడ ఫుడ్ ప్యాక్ చేయించుకుని అక్కడికి వెళ్ళి చక్కగా తిందాం అనుకుని వెళ్ళారంట. ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ వచ్చింది. ఆ కౌంటర్లో వారికి ఒక బ్యాగ్ ఇచ్చారు, అది తీసుకుని వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారు చక్కగా మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటా చాలా సమయం అయింది కదా ఆహారం తిందామని ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే, ఆ ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఇన్ని డబ్బులు కనిపించిన వెంటనే ఆయన అన్నాడంటే, ఇది మన డబ్బులు కాదు, ఇది ఎవరి డబ్బులు అయితే వారికి ఇది మనం అందచేయాలి. పొరపాటున ఈ బ్యాగ్ మన దగ్గరికి వచ్చేసిందేమని చెప్పి చాలా నమ్మకంగా ఏం చేశాడంటే ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఆ రెస్టారెంట్ ఓనర్ దగ్గర పెట్టి, అయ్యా పొరపాటున మీరు మాకు మనీ బ్యాగ్ ఇచ్చేసారు, మా పార్సిల్ ఇవ్వకుండా అంటే ఆ రెస్టారెంట్ ఓనర్ చాలా షాక్ అయిపోయాడంట. ఏంటి, ఈ రోజుల్లో కూడా ఇంత నమ్మకస్తులు ఉంటారా? ఈ రోజుల్లో కూడా ఎంత నమ్మకస్తులు ఉంటారా? ఇంత ధనము పట్టుకుని వెళ్ళిపోయిన అడిగేవారు లేరు కదా, ఇలా తీసుకొచ్చి ఇచ్చేసాడు ఏంటని చెప్పి ఆ రెస్టారెంట్ ఓనర్ అన్నాడంట, అయ్యా నేను నా జీవితంలో ఎంత నమ్మకస్తులు నేను చూడలేదు. మీ ఇద్దరు ఫోటో తీసుకుని మా రెస్టారెంట్ వాల్ పైన పెడతాను అన్నాడు. ఏదన్నా చేయగా నా పని బట్టి నువ్వు చేయాలి. అంటే పక్కన ఆవిడ నా భార్య కదా, ఆవిడ తెలిస్తే చాలా గొడవ. అంటే ఆయన డబ్బుల విషయంలో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. భార్య విషయంలో ఎలా ఉన్నాడు? నమ్మకం లేని వాడిగా ఉన్నాడు. దేవుడు అంటున్నమాట, లోతైన ఆధ్యాత్మిక అనుభవాలంటే అన్ని విషయాల్లో కూడా మనం దేవుడితో ఎలా ఉంటామంటే నమ్మకమైన వారిగా ఉంటాం. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఎందుకు కొందరు శ్రమలు వచ్చిన వెంటనే వారు ఏమైపోతున్నారంటే ఎండిపోతున్నారంట, మాడిపోతున్నారంట. అసలు క్రైస్తవునికి శ్రమ అనేది ఏంటంటే ఒక అతిశయం అని మనం గమనించాలి. ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఏ గ్రేట్ ప్రమోషన్ అని ఉంటుంది. అంటే నీకు కలిగే ప్రతి శ్రమ అది ఏంటంటే నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి అది నీకు దేవుడిచ్చిన చక్కని అవకాశం. మనకేమో శ్రమ తగిలిన వెంటనే మనం ఏమైపోతున్నాం అంటే ఎడహారి వంటి పరిస్థితి. శ్రమ వచ్చిన వెంటనే మనం ఏమైపోతున్నాం అంటే పడిపోయిన పరిస్థితి. శ్రమ వచ్చిన వెంటనే దేవుడు మన జీవితంలో కలగజేసుకోకుండా కార్యాలు అనుభవించలేని పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నాం. అంటే దానికి గల కారణం ఏంటంటే దేవునితో లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగి ఉన్నామా? దేవునితో లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగి ఉన్నామా? హిజ్కియా ప్రార్థన చేయగా ఎందుకు ఆకాశము చీల్చబడి ఆకాశం నుండి సహాయం అతనికి వచ్చింది? దేవునితో ఒక రిలేషన్, ఒక కనెక్షన్ అతడు మెయింటైన్ చేస్తూ ఉంది. ప్రతిరోజు దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు.
మొదటి సంవత్సరమున మొదటి నెలన దేవాలయానికి వెళ్ళాడంట. ఇంకా ఎన్నో విషయాలు, ఆ మందిరంలో పాడైపోయిన పరిస్థితులన్నింటినీ కూడా అతడు బాగు చేసిన వాడి. లేవీయుల్ని, యాజకులందరినీ కూడా అతడంట రాజమార్గంలో సిద్ధపరిచి వారితో ప్రీతికరముగా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఇటువంటి ఆధ్యాత్మిక అనుభవం, ఇటువంటి లోతైన ఆధ్యాత్మిక అనుభవం మనలో ఉంటే గనక ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? ఎండిపోయింది నీది ఏ పరిస్థితి అయినప్పటికీ సరే నేను చిగురింప చేస్తాను. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ సరే, ఇది నీ వల్ల ఏమి కాదు, నీ వల్ల జరగదని ఎవరన్నప్పటికీ సరే, నీవు నాతో ఒక చక్కని సరైన అనుబంధాన్ని కలిగి ఉంటే, నీవు నాతో ఒక చక్కని అనుబంధాన్ని, సంబంధాన్ని కలిగి ఉంటే, నీ జీవితంలో నేను ఏ కార్యము చేయడానికైనా నేను సిద్ధముగా ఉన్న దేవుడిని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. వేరు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలు మనలో ఉండాలి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదివి వినిపించండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు, పరిశుద్ధ దేవుని వాక్కును కాబట్టి ఎండిన వారి వేరు ఏమైపోతుందంటే కుళ్ళిపోను. ఏమైపోతుందంటండి? వారి వేరు కుళ్ళిపోను. ఎందుకు అంటే ఈ వాక్యాన్ని వారు ఏం చేస్తారంటే నిర్లక్ష్యం పెడతారంట. దేవుని వాక్యాన్ని ఏం చేస్తారండి? నిర్లక్ష్యం పెడతారు. దేవుని వాక్యాన్ని వారు పట్టించుకోరంట, లేకపోతే వారు మనసులోకి స్వీకరించరంట. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోమో, మనం దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండలేము. వాక్యానుసారంగా జీవించకుండా దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండలేని వారుగానే మనం ఉండిపోతామని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. కాబట్టి మొదటి కారణం, ఎందుకు దేవుడు కొందరి జీవితంలో ఘనకార్యాలు జరిగించాలి, ఎందుకు కొందరి జీవితాలు నిత్యము ఎండిపోయిన ఎడారి వంటి పరిస్థితులు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎందుకు వారి జీవితంలో ఘనకార్యాలు జరిగించట్లేదంటే, మొదటి కారణం ఏంటంటే లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు లేవు. ఎజ్కేలు గ్రంథంలో మాట రాయబడి ఉంటారు, మీరు ఎలా ఉన్నారంటే మట్టి గోడకు అంట గచ్చుపోత వేసిన వారుగా. ఎలా ఉన్నారంటండి? మట్టి గోడకు గచ్చుపోత. పైకి చూడడానికి ఏంటంటే మంచి కాంక్రీట్ నాల్లా కనిపిస్తుంది, కానీ అది ఒక్క డబ్బే కానీ అది ఏమైపోతుందంటే చీలిపోతుంది. లోపల ఏముందంటే మట్టి ఉందంట. మనం అటువంటి వారుగా ఉంటాం. కొంతమంది పైకి చాలా బాగా కనిపించవచ్చు, మంచి ఆరాధికుల్లా కనిపించవచ్చు, మంచి వాక్యము చదివేవారిలా కనిపించవచ్చు. మనం అలాగే ఉండేవారుగా ఉండకూడదు. వేరు లేని అనుభవాన్ని కలిగిన వారుగా మనం ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. రెండవ కారణాన్ని మనం చూసి మన వాక్యాన్ని ముగింపులోకి మనం వద్దాం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదివి వినిపించు. ఆ దైవజనుడు యెరోబాము బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను. చాలే. ఇక్కడ ఒక రాజు కనిపిస్తున్నాడు. అతని పేరు ఏంటండి? అతని పేరు యెరోబాము. అతని పేరు ఏంటండి? జెండుబాము అంటున్నారు ఎవరో. ఏంటమ్మా? యెరోబాము. ఇతడు ఈ యూదా దేశము, ఈ యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యము విభజించబడిన తర్వాత ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నాడు. ఇతని యొక్క పరిస్థితి ఏంటంటే ఐగుప్తు దేశంలో ఒక బానిసగా బ్రతుకుతున్న పరిస్థితి. దేవుడు అతన్ని పిలిచి ఇశ్రాయేలు ప్రజలకు, అనగా 10 గోత్రాల ప్రజలకు ఇతన్ని ఏం చేశాడంటే రాజుగా దేవుడు నియమించాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా.
తన యొక్క నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితాలకి చక్కగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇతడు చక్కగా తన దేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఏ ప్రాబ్లం లేదు. చక్కగా తన రాజ్యాన్ని పరిపాలించుకుంటున్న వేళలో అతనిలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అతనిలో వచ్చిన ఆలోచన అంటే, దేవుడు నియమించిన కొన్ని దినాలు ఉన్నాయి, కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు వచ్చినప్పుడు దేశంలో ఎవరు ఎక్కడున్నప్పటికీ సరే, దేశంలో ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ సరే, వారు ఏం చేయాలంటే దేవాలయానికి వారు వెళ్ళాలి. ఈ దేవాలయం ఎక్కడ ఉందని మనం ఆలోచన చేసినట్లయితే, ఇదేమో యూదా రాజ్యంలో ఉంది. ఈ ప్రజలందరూ కూడా ఎక్కడున్నారంటే ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నారు. ఇతనిలో వచ్చిన ఒక దురాలోచన, ఒక దుష్టమైన ఆలోచన ఏంటంటే, ఈ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం పండగలు చేసుకోవడానికి ఆ దేశానికి వెళ్తారు కదా, ఆ దేవాలయంలోకి వెళ్ళిపోతారు కదా, వీళ్ళ మనసులన్నీ కూడా రాజైన రెహబాం వైపు వెళ్ళిపోతాయేమో, సొలొమోను కుమారుడైన రెహబాం వైపు వెళ్ళిపోతాయేమో అని చెప్పి ఇతడు ఆలోచన చేసి ఏం చేశాడంటే, యెరూషలేములోనే 2 దేవాలయాలు కట్టించి, ఒక దేవాలయంలో ఒక విగ్రహాన్ని పెట్టాడు, ఇంకో దేవాలయంలో ఒక విగ్రహాన్ని పెట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పిన మాట ఏంటో తెలుసా? మనల్ని ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు ఎవరో కాదు, ఈ విగ్రహాలే మనల్ని విడిపించాడు. యెరోబాము జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎండిపోయింది అతని జీవితం, శాపగ్రస్తంగా మారిపోయింది. భయంకరమైన మరణాన్ని అతడు, తన తర్వాత తన కుటుంబము మరణించినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకు? తన జీవితం ఎండిపోయిన పరిస్థితి, ఎడారి వంటి అనుభవం. ఎందుకు? దేవుడు తన జీవితంలో ఘనకార్యము చేయకపోవడము ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, యెరోబాము జీవితం చాలా సత్యాలు మనకి నేర్పిస్తాయి. మొట్టమొదటిగా మన నిర్ణయాలు, మన ప్రవర్తన, మన మాటల ద్వారా ఎవ్వరూ కూడా దేవుని మందిరానికి దూరం అవ్వకూడదు. ఈ లోకంలో భయంకరమైన శాపమును సంపాదించుకునేది ఏంటంటే, ఒక వ్యక్తిని నీ మూలముగా ఒక సన్నిధికి ఏమవకూడదండి, దూరం కాకూడదు. ఇదేదో నేను కల్పించి చెప్తున్న మాటలు కాదు. బైబిల్ గ్రంథాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయగలిగితే ఏ విషయాలు మీకు కనిపిస్తాయి. యెరోబాము తన నిర్ణయాల ద్వారా, తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని నుండి దూరం చేసి ఎక్కడికి నడిపించాడంటే పాపములోకి నడిపించాడు. తన నిర్ణయాల ద్వారా, తన మాటల ద్వారా, తన తీసుకున్న ఆలోచన ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాపములోకి నడిపించాడు. ఈ రాజుల గ్రంథంలో కానీ, దినవృత్తాంతముల గ్రంథంలో కానీ తరచుగా యెరోబాము గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ పాపములోకి నడిపించడానికి కారకుడైన యెరోబాము. ఈరోజు దేవుని మందిరంలో దేనికి కారణంగా మనం ఉన్నామో ఆలోచన చేయాలి. మన మూలంగా ఒక వ్యక్తి మందిరంలోకి రాకపోయినా పర్లేదు, కానీ ఒక వ్యక్తి ఈ మందిరానికి దూరం అయిపోవడానికి మనం ఎన్నటికీ ఎప్పటికి కూడా కారణము కాకూడదు. ఒకవేళ మనం ఒకరిని నడిపించకపోవచ్చు పర్లే, ఒకరిని ఈ మందిరంలోకి తేకపోవచ్చు పర్లేదు, కానీ మన మాట ద్వారా, మన నిర్ణయం ద్వారా, మన ఆలోచన ద్వారా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దేవుని మందిరానికి దూరంగా. ఎందుకు యెరోబాము జీవితం ఎండిపోయిందంటే, మొట్టమొదటిగా తన తీసుకున్న ఆలోచనలు ఎటువంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని మందిరం నుండి ఏం చేశాడంటే దూరం చేశాడు. మన మాటలు, మన ఆలోచనలు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాయో మనం ఆలోచన చేయాలి. మనందరికీ తెలుసు, ఏలీ కుమారుడైన హొఫ్నీ ఫినిహాస్ గురించి రాయబడిన మాట. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూడగలిగితే గనక, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అసహ్యపడుటకు ఆ యవనులు ఏమైపోయారంటే కారణమైపోయారు. యెరోబాము దేనికి కారణమైపోయాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని మందిరానికి దూరం చేయడానికి కారణమైపోయాడు. వీరు కూడా, జనులందరూ కూడా నైవేద్యాలు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాలని ఆలోచనే రావట్లేదంట. ఎందుకంటే వీరి యొక్క ప్రవర్తన దేవుని మందిరంలో ఆ విధంగా. మనం దేనికి కారణంగా ఉన్నాం, ఈ మందిరంలో మనం దేనికి కారణంగా ఉన్నామో ఆలోచించి. దావీదు గురించి రాయబడిన మాట,
అతడు తన కీర్తనలో అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నిత్యము ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా నన్ను నియమించు అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే నిత్యము ఆశీర్వాదమునకు కారకులుగా ఉండాలి. మన మాట ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయము అది ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం చేసే ప్రతి కార్యము కూడా దేవుని మందిరంలో అది దేవునికి, ప్రజలందరికీ ఎలా ఉండాలంటే ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. మన నుండి ఒకరు దూరంగా ఆడడానికి వీలు లేదు. కొంతమంది మందిరంలో సలహాలు ఇస్తూ ఉంటారు దైవజనులు. ఏంటండి, దైవజనులు తీసుకున్న సలహాలు కాకుండా వీరు సొంత సలహాలు ఇస్తారు, సొంత ఐడియాస్ ఇస్తూ ఉంటారు. ఎవరి పని వారు చేయాలి. యాజకుల పని యాజకులు చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి దీని గురించి మాట్లాడాలి. మోషే కాలంలో మనం చూడగలిగితే గనక, మోషే కాలంలో మనం చూడగలిగితే కోరాహుతో ఉన్న వారందరూ కూడా దేవుని పనిని పాడు చేయాలనుకున్నారు. మోషే దగ్గరికి వచ్చి, అయ్యా నీవు మాత్రమే పరిశుద్ధుడువా, దేవుడు నిన్ను మాత్రమే నియమించాడని చెప్పి మోషే పైన ఎదురు తిరిగి ఆ సంఘాన్ని డిస్టర్బ్ చేయాలనుకున్నారు. దేవుని మందిరాన్ని డిస్టర్బ్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక భయంకరమైన కాన్సిక్వెన్సెస్ వారు ఎదుర్కొన్న వారుగానే మిగిలిపోయారు. శాపకరమైన మరణం, భూమి నెరవేర్చేంత వారు ఎలా ఉన్నారు? సజీవులుగానే పాతాళంలోకి వెళ్ళిన వారు ఎవరన్నా ఉన్నారంటే అది కోరాహుని వెంబడించి. మనం ఇప్పుడు కూడా దేవుని మందిరాన్ని డిస్టర్బ్ చేసేవారుగా ఉండకూడదు. ఒక దైవజనుడి యొక్క దర్శనముతో, ఒక దైవజనుడి యొక్క ఆలోచనతో మనము నిత్యమే ఏకీభవించాలి. ఒక దైవజనుడు ఉత్తినే తన యొక్క ఆలోచన చెప్పడు. ఎందుకంటే ప్రతిదీ దేవునితో ఆలోచించి ఒక దైవికమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. దానితో మనం ఏకీభవించేవారుగా మనం ఉంటున్నాం. ఆ ఆలోచనలో, ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడిన వారుగా మనం ఉంటున్నామా లేదా? మనమందరము ఆలోచన చేయాలని ప్రభువు పేట తెలియపరుస్తున్నాం. దైవజనులకి మనము సలహాలు, మన ఆలోచనలు, మన మాటలు ఇవ్వడం కాదు. దైవజనులు పని వారు చేయాలి. విశ్వాసుల పని వారు చేయాలి. ఒక ఇద్దరు పని చేస్తున్నారంట. ఒక ఎండ ఉన్న, ఒక ఎర్రటి ఎండ ఉన్న కాలంలో ఇద్దరు పని చేస్తున్నారు. పని చేస్తా మధ్యాహ్నం వాళ్ళలో ఇంకా భోజనానికి వెళ్దామని చెప్పి ఒక పనివాడు ఏం చేశాడంటే ఒక గుణపాన్ని అలా నేలలో నాటి వెళ్ళిపోయాడంట. అది బాగా ఎండాకాలం కనుక ఆ ఎండ బాగా దాని మీద పడి అది బాగా వేడెక్కిపోయింది. ఇలా భోజనం నుంచి వచ్చిన తర్వాత ఆ గుణపాన్ని పట్టుకున్న వెంటనే ఈ పక్క పనుడితో చెప్తున్నాడంట, రే నా గుణపానికి జ్వరం వచ్చిందిరా అన్నాడు. నా గుణపానికి ఏమొచ్చింది? జ్వరం వచ్చిందిరా. ఆ పక్క పనుడు ఇంకా తెలివైనడు ఆడేమన్నాడంటే అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఇడంటనే గుణపం పట్టుకున్నాడంటే ఇలా పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఊరిలో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఎదురవుతున్నారంట. ఆయన కంగారు ఇచ్చి ఆయన రివర్స్లో పరిగెట్టేస్తున్నాడు. ఇదేంట్రా గుణపం పట్టుకున్నా వెళ్ళిపోతున్నాడు. అంత బాగానే ఉంది. డాక్టర్ గారు ఆగండి మీ గురించి వస్తున్నానంటే సరేలే ఈ సంగతి ఏంటో చూద్దామంటే డాక్టర్ గారు ఆగారు. ఈయన వెళ్ళాడు, గుణపం చూపించి, డాక్టర్ గారు నా గుణపానికి ఏం వచ్చిందండి? జ్వరం వచ్చిందండి. అంతే. డాక్టర్ గారికి ఏం అర్థం అవ్వలేదు. వెంటనే సర్లేరా దీని సంగతి నేను చూస్తానని చెప్పి ఒక నది ఉంటే, ఒక కాలువ ఉంటే ఆ నదిలో తన గుణపాన్ని అలాగే ఒక 5 నిమిషాలు పెట్టి తీసిచ్చి ఈ జ్వరం తగ్గిపోయింది వెళ్ళిపోరా అన్నాడు. వెళ్ళిపోయాడంట. అంత బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి వాళ్ళ ఆవిడికి జ్వరం వచ్చిందంట. వాళ్ళ ఆవిడికి ఏం వచ్చిందండి? జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. దీనికి డాక్టర్ గారు ఎందుకే నేను తీసుకెళ్తున్నాడు అని చెప్పి నది దగ్గరికి తీసుకెళ్ళి 5 నిమిషాలు ఒక తొక్కు పెట్టి తన్ని అలా ఉంచేయడానికి పోయింది. జ్వరం కాదు, ఆవిడే. ఎవరి పని వాళ్ళే చేయాలి. దైవజనుల పని వారు చేయించుండగా వారికి మనం సహకారం అందించేవారిగా, వారికి ప్రోత్సాహాన్ని అందించేవారిగా ఉండాలి. కానీ దైవజనుని యొక్క దర్శనాన్ని ఎప్పుడు కూడా మనం పాడు చేయకూడదు. దైవజనుని యొక్క ఆలోచనని ఎప్పుడు కూడా మనం పాడు చేసేవారిగా ఉండకూడదని ప్రభు పాటి తెలియపరుస్తున్నాను. ఎందుకు? యెరోబాము యొక్క జీవితం ఎండిపోయిన ఎడారి వలె మిగిలిపోయింది. ఎందుకు తన జీవితం ఎడారి వలె ఉండిపోయిందంటే మొదటి కారణం ఏంటంటే తన నిర్ణయాలు, తన మాటలు, తన ఆలోచనల ద్వారా దేవుని ప్రజల్ని దేవుని సన్నిధి నుండి ఏం చేశాడంటే దూరం చేశాడు. మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక దేవుని మందిరానికి దూరం అవడానికి ఎన్నటికీ అప్పటికి కూడా మనం కారకులు కాకుండా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా.
కాబట్టి దేనికి కారణంగా మనం ఉన్నామో తెలియపరచుకోవాలి. రెండవదిగా, దేవుడు అయినప్పటికీ సరే యెరోబామును ప్రేమించి ఒక దైవజనుడిని పంపించి ఒక దైవజనుడి ద్వారా తనకి హెచ్చరించాడు. కానీ ఆ హెచ్చరింపును, ఆ గద్దింపును అతడు ఏం చేయలేదంటే స్వీకరించాడు. దైవజనుడి పైన తిరుగుబాటు చేశాడు. ఆ దైవజనుడిని అక్కడితో హతమార్చాడని చెప్పాడు. దైవజనుడి యొక్క హెచ్చరికను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. దైవజనుడి యొక్క హెచ్చరికను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎప్పుడు కూడా మనం దాటిపోయేవారుగా కాక, దేవుడు నాతో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకునే వారిగా మనం ఉండాలి. మరి ప్రభు ఎందుకు ఈ మాటలు నాకు ఇచ్చాడో తెలియదు, కానీ ఎందుకు కొంతమంది ఎడారి వంటి అనుభవాలు ఉండిపోయారో నాకు తెలియదు. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను మీ ఎండిపోయిన పరిస్థితిని ఎలా మారుస్తానంటే ఏదేను వనముగా మారుస్తాను. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఎడారి వంటి అనుభవాల్ని నేను ఏదేను వనముగా నేను మారుస్తాను, నేను చిగురింప చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అలా చేయాలంటే మనలో ఉండవలసిన కొన్ని క్వాలిటీస్ ఏంటంటే, మొట్టమొదటిగా ఆయనతో లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఉంటాయి. కొన్ని సూర్యుడు పడగానే వేరు లేనందున ఏమైపోతున్నాయంటే ఎండిపోతున్నాయి. రెండవదిగా, యెరోబాము జీవితం ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే, మొదటిగా తన దేనికి కారకుడు ఉండిపోయాడంటే, ఒక వ్యక్తి దేవుని మందిరానికి దూరంగా వెళ్ళిపోవడానికి కారకుడు ఉండిపోయాడు. దైవజనునికి హెచ్చరికను స్వీకరించలేని వాడిగా ఉండిపోయాడు. తన స్వార్థం వరకు ఇతరులను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నడిపించడానికి అతడు కారకుడిగా ఉండిపోయాడు. అటు వారిగా మనం ఎవ్వరూ కాక మనము దేవుని బ్రతిమలాడుకుందాం. దేవుని రోజు అడుగుదాం, అయ్యా నీ ఘనమైన కార్యము నా జీవితంలో జరిగించు. అలనాడు హిజ్కియా జీవితంలో జరిగించు. అలనాడు హిజ్కియా జీవితంలో జరిగించడానికి గల కారణం ఏంటంటే, అతడు లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిన వాడిగా. అంతేవిధంగా దేవుని మందిరం నుండి దూరము చేయలేదంట. ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది ఏంటంటే, అధికారులనందరినీ కూడా సమకూర్చి దేవాలయముకు నడిపించాడు. ఆయన ఏం చేశాడంటండి? దేవాలయానికి నడిపించాడు. దేవాలయంలో నుండి వేరే వారిని బయటికి తీసుకురాలేదు, కానీ యాజకులను, అధికారులను అతడు ఏం చేశాడంటే సమకూర్చాడంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఒక రాజుగారు, ఒక అధికారి, అంతగా ఆయనకంటే అధికారి ఎవరు ఉండరు, అక్కడ ఉన్న అధికారులను అంట సమకూర్చాడు. ఒక స్టెప్ డౌన్ చేసి వారందరినీ కూడా ఎక్కడికి నడిపించాడంటే దేవుని మందిరానికి. అందుకే శత్రువు అంటున్నాడు, నా అరకాలతో దత్తమైన ప్రతి స్థలములను నేనేం చేశానంటే ఎండిపోజేశాను. కానీ ప్రభు అంటున్న మాట, ఈ సంవత్సరమున దానంతటు అదు పండు ధాన్యాన్ని మీరు తింటారు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? శత్రువు ఎంత పెద్దవాడైనా కానివ్వండి, సర్వశక్తిమంతుడైన దేవునికి తోడుగున్నాను కనుక దానంతట అదే పండు ధాన్యాన్ని తింటావు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? దిగులు పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. నీ పక్షముగా నేనేం చేస్తానంటే యుద్ధం. వాళ్ళు చక్కగా పడుకుంటుంటే ఆ పనంతా ఎవరు చేస్తారంటే, ఒక దేవదూత దిగి వచ్చి ఆ శత్రువులందరినీ కూడా మటుమాయం చేసి, సన్హరీబు తన దేశానికి వెళ్ళిపోయాడు. నినివే పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత తన సొంత కుమారులు అతను ఏం చేశారంటే చంపినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూడవచ్చు. కాబట్టి ఎండిపోయిన ఈ ఎడారి వంటి పరిస్థితులు మార్చబడాలంటే మొట్టమొదటిగా దేవునితో లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలి. సంఘములో సరైన క్రమాలు కలిగిన వారిగా మనం ఉండగలిగితే కనుక ఆయన చెప్తున్న మాట, నీది ఎటువంటి పరిస్థితి అయినా నేను చిగురింప చేస్తాను. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఎండిపోయిన ఎడారి వంటి నీ జీవితాన్ని నేను చిగురింప చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదామండి. కళ్ళు మూసుకుని దేవునితో అడుగుదాం,